హలో, ఈ వీడియోలో నేను క్లైమేట్ చేంజెస్కి కారణమైన గ్లోబల్ వార్మింగ్ గురించి వివరిస్తాను. వివరించే ముందు ఒక్కసారి ఇక్కడ ఏముందో చూడండి. ఒక గ్లాస్ హౌస్ ఉంది కదా. ఈ గ్లాస్ హౌస్లో మొక్కలు ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద పెరుగుతాయి. అది ఎలా జరుగుతుందంటారు? మీకు తెలుసు, భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది అని కదా. సో పగలంతా సూర్యకిరణాలు గ్లాస్ హౌస్ గుండా మొక్కలకు చేరినప్పుడు లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. తర్వాత భూమి చల్లబడినప్పుడు ఈ లోపల ఉన్న వేడి బయటికి వెళ్ళిపోద్ది. ఆ వెళ్ళేటప్పుడు కొంత వేడిని ఈ గ్లాసెస్ ఆపుతాయి. అందువల్ల లోపల రాత్రిపూట వెచ్చగానే ఉంటుందన్నమాట. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ప్రకృతిలో కూడా ప్రకృతి సిద్ధంగా ఉందండి మనకి. అదేంటో తెలుసుకుందాం పదండి. భూమిని చేరే కాంతి కిరణాల్లో, సూర్యకిరణాల్లో 400 నానోమీటర్ల నుంచి 700 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం కలిగిన కంటికి కనిపించే కాంతి కిరణాలు ఉంటాయి. అలాగే కంటికి కనిపించినటువంటి 100 నానోమీటర్ల నుండి 400 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం కలిగిన అల్ట్రా వయలెట్ రేస్, ఇంకా 780 నానోమీటర్ల నుంచి 1 mm తరంగ దైర్ఘ్యం కలిగిన ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా ఉంటాయి. అయితే అల్ట్రా వయలెట్ రేస్ అంటే అతి నీల లోహిత కిరణాల యొక్క ప్రభావం భూమి మీద ఎలా ఉంటుంది అనే దాని మీద ఓజోన్ డిప్లీషన్ గురించి వీడియో చేశాను. దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫ్రారెడ్ రేస్ వలన భూమి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో వివరిస్తున్నాను. ఓకే, తెలుసుకుందాం పదండి. భూమి చుట్టూ ఆవరించినటువంటి వాతావరణంలో ఉష్ణోగ్రతను బట్టి రకరకాల పొరలు ఉన్నాయి. అందులో భూమి నుండి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించిన పొరలను ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ అంటారు. ఈ స్పియర్లలో గాలి ఉంటుంది. అంటే గాలి అంటే ఏంటి తెలుసు మనకి. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, ఇంకా మందకొడి వాయువులు ఉంటాయని మీకు తెలుసు. అయితే సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణములో ఇన్ఫ్రారెడ్ రేస్ 780 నానోమీటర్ల నుండి 1 mm తరంగ దైర్ఘ్యం కలిగిన ఇన్ఫ్రారెడ్ రేస్ ఈ స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్ వరకు వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సూర్యకిరణాల నుండి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేస్ 780 నానోమీటర్ల నుంచి 1 mm తరంగ దైర్ఘ్యం కలిగిన ఈ కిరణాలు భూమిని చేరినప్పుడు ఆ కిరణాల్లో ఉష్ణము భూమిని చేరుతుంది. దానివలన భూమి వేడెక్కుతుంది. ఇంతకుముందే చెప్పాను నేను, భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది అని. చల్లారుతుందంటే అర్థం ఏంటి? ఉష్ణం కోల్పోతుంది. అంటే ఈ ఇన్ఫ్రారెడ్ రేస్లో ఉన్నటువంటి హీట్ రేడియేషన్ మళ్ళీ తిరిగి పరావర్తనం చెంది స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అలా మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి, భూమి యొక్క ఉష్ణోగ్రత -18 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోతుంది. అంత చల్లదనంలో జీవం ఉండే అవకాశం ఉందా? లేదు కదా. ఇక్కడ చూడండి, ప్రకృతి సిద్ధమైనటువంటి రక్షణ ఒకటి ఉంది. అదేంటంటే గాల్లో ఉండేటటువంటి నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్తో పాటు మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్ అనే వాయువులు ఈ పరావర్తనం చెందుతున్నటువంటి ఆ ఇన్ఫ్రారెడ్ హీట్ రేడియేషన్ని కొంత పీల్చుకొని చుట్టుపక్కలకు విస్తరింపచేస్తాయి. దాని వలన భూమి యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అది దాదాపు 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందన్నమాట. సో ఇందాక చెప్పినట్టుగా ఒక గ్లాస్ హౌస్లో ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ ఈ వాయువులు ఉష్ణాన్ని అరికడుతున్నాయి, ఆపుతున్నాయి, భూమిని వెచ్చగా ఉంచుతున్నాయి. ఈ విధానాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్ట్ను కలుగచేసిన వాయువులను గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఇవి ఎలా ఏర్పడతాయో చూద్దాం పదండి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవి? కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, ఓజోన్. ఇందులో నీటి ఆవిరి ఎలా చేరుతుంది?
3 వంతులు నీరే కదండి భూమిని ఆక్రమించింది. సూర్యుని వేడి వల్ల నీరు ఆవిరైతే అది వాతావరణంలోకి చేరుతుంది. అలాగే ఓజోన్ ఎలా ఏర్పడుతుందో తెలుసు. ఇక అగ్నిపర్వతాలు బద్దలవడం వలన కార్బన్ డయాక్సైడ్ లేదా శ్వాసక్రియలు జరగటం వలన కూడా కార్బన్ డయాక్సైడ్ వాతావరణాన్ని చేరుతుంది. నత్తజని వలయం జరగటం వల్ల నైట్రస్ ఆక్సైడ్ గాలిలోకి చేరుతుంది. అట్లాగే నెమరివేయ జంతువులు ఆ జీర్ణక్రియ జరిపేటప్పుడు మీథేన్ వాయువుని విడుదల చేస్తాయి. ఆ మీథేన్ వాయువు గాలిలోకి చేరుతుంది. ఇవి సహజ కారణాలు. వీటి వలన భూమి ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుంది. కానీ ఇవి కాకుండా కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ గాలిలోకి చేరుతున్నాయి. అవి ఏంటో చూద్దామా? అవి హైడ్రోఫ్లోరోకార్బన్స్, పర్ఫ్లోరోకార్బన్స్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ ఇలాంటి వాయువులు కాలుష్యాలు గాల్లోకి చేరుతున్నాయి. దాని వలన భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ప్రతి దశాబ్దానికట 0.2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది. ఇప్పటి వరకు లెక్కించిన దాన్ని బట్టి చూస్తే 2013, 2022 లెక్క చూస్తే 1.15 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్టుగా గుర్తించారు. ఈ ఉష్ణోగ్రత పెరగడాన్ని 1.5 దాకా పెరిగే అవకాశం ఉంది. అక్కడే ఆపాలి. ఆపకపోతే ఏం జరుగుతుంది? అసలు ఈ వాయువులు గాల్లోకి ఎందుకు చేరుతున్నాయి? దాన్ని చూద్దాం పదండి. మానవ ప్రమేయం ఎంతవరకు ఉంది? అసలు కార్బన్ డయాక్సైడ్ని గ్రహించే ఒకటి ఉన్నాయండి. ఏంటవి? మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని కార్బన్ డయాక్సైడ్ని స్థిరం చేస్తున్నాయి. అలాంటి చెట్లను నరికేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం, ఆ కట్టెలను తీసుకొచ్చి మండిస్తున్నాం, పరిశ్రమల ద్వారా కాలుష్య పదార్థాలని గాల్లోకి చేరుస్తున్నాం, రవాణాలో శిలాజ ఇంధనాలను మండిస్తున్నాం, అలాగే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గును మండిస్తున్నాం. వ్యవసాయ భూముల వలన కూడా ఈ కాలుష్య పదార్థాలన్నీ గాల్లోకి చేరుతున్నాయండి. ఇలా చేరటం వలన క్రమక్రమంగా భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. పెరగనీయండి ఏమవుతుందంటారా? అదే కదండి, వేడెక్కింది భూమి వేడెక్కింది అంటేనే వాతావరణ మార్పు. ఆ భూమి వేడెక్కటాన్నే, ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరగడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తట్టుకోలేక ఏసీలు వేస్తున్నారు. ఓజోన్ డిప్లీషన్. అలాగే ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, కార్బన్ డయాక్సైడ్ పెరిగిందనుకోండి గాలిలో, అవి ఎక్కువ ఉష్ణాన్ని ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసింది అంటే ఆ వేడికి నీరు ఆవిరవుతూనే ఉంటుంది. ఆవిరైందనుకోండి మళ్ళీ తిరిగి అది వర్షం రూపంలో కింద పడుతుంది. అంటే అకాల వర్షాలు వస్తున్నాయి. అసలు వింత ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ ఆ నీటిలో కరుగుతుంది. అంత సముద్రము కార్బన్ సింక్ ఉన్నప్పటికీ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ చేరుతుందంటే అసలు మనం ఎంత చేస్తున్నామో చూడండి. సో అందువల్లనే అకాల వర్షాలు వస్తున్నాయి. ఆ వేడికి మంచు కొండలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం స్థాయి పెరుగుతుంది. దానివల్లనే కదండి వరదలు వస్తున్నాయి. సో ఈ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి రాకముందే ఇన్ని దుష్ఫలితాలు వస్తుంటే అది దాటిందనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకే ఐక్యరాజ్య సమితి వాళ్ళ ప్రమాదాన్ని గుర్తించే ఓజోన్ డిప్లీషన్కి మాంట్రియల్ ఒప్పందాన్ని ప్రవేశపెట్టాక 1997 డిసెంబర్లో క్యోటో ప్రోటోకాల్లో అభివృద్ధి చెందిన దేశాలు మీద ఒత్తిడి తీసుకొచ్చి కర్బన ఉద్గారాలను పంపించడం తగ్గించండి అని చెప్పింది. ఇది 2012 వరకు నడిచింది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా గాలి ఒకచోట స్థిరం కాదు కదండి. సో అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ కర్బన ఉద్గారాలను గాల్లోకి విడుదల చేయటం తగ్గించాల్సిందే. దానికి వేరే మార్గాలు కనిపెట్టాలి అని పారిస్ అగ్రిమెంట్లో 196 దేశాలు సంతకానికి ఆ ఒప్పందం చేసుకున్నాయి, సంతకాలు పెట్టి. అది 22 ఫిబ్రవరి 2016 నుండి యాక్షన్లోకి వచ్చింది, అమలు చేయబడింది అన్నమాట.
సో దీనిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఆర్థిక సహాయం అందించే ఏర్పాటు కూడా ఉంది. అందుకే ఆ 22 ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ ఎర్త్ డేగా పరిగణించడం జరిగింది. ఊరికే ఆ రోజు జరుపుకోవడం కాదు, ఇది గవర్నమెంట్ పని మన పని కాదు అనుకోకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనవసరంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గాల్లోకి వెళ్లకుండా చూడాలి. ఎలా చేయాలి? మన దేశం 2030 కల్లా 40% కార్బన్ ఉద్గారాలను తగ్గించగలమని ప్యారిస్ ఒప్పందంలో తెలిపారు. మరి ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏంటి? చెట్లను నరకనివ్వద్దు. చెట్లను పెంచితే కార్బన్ డయాక్సైడ్ని తగ్గించవచ్చు. విద్యుత్తును పొదుపుగా వాడి విద్యుత్ తయారీలో ఏర్పడే కాలుష్యాలను తగ్గించవచ్చు. చిన్న చిన్న దూరాలకు వాహనాలు తీయకండి, నడక సాగించండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, వాతావరణానికి అనుకూలం. మాంసాహారం తినడం తగ్గించండి, మీథేన్ గాల్లో చేరడం తగ్గుద్ది. వ్యవసాయ పనుల్లో అనవసరంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకండి. క్లోరోకార్బన్స్ను వాతావరణంలో కలవటం తగ్గించవచ్చు. అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి, గాలి అందరిది, ఏ ఒక్కరి సొత్తు కాదు. దాన్ని కాలుష్యం చేసే అధికారం మనకు లేదు. మనమందరం కలిసికట్టుగా రక్షించాల్సిందే. అవునా కాదా? ఒప్పుకుంటారు కదా?